కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ కి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ కాసేపట్లో దాఖలు చేయబోతున్నారు. అలాగే వీరందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ పాల్గొంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, కంటి విజయచంద్రిక అసెంబ్లీ ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ అభ్యర్థులు, వాళ్ళ మద్దతుదారులు, వాళ్ళ అనుచరులు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో అసెంబ్లీ ఆవరణ అంతా చాలా కోలాహలంగా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపటితోనే అసెంబ్లీకి వచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పవన్ కూడా కాసేపటితోనే అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు సిఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్ పేపర్స్ ని అడ్వకేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్పులు ఆ పేపర్లకు సంబంధించి పేపర్ పైన అభ్యర్థులను బలపరుస్తూ ఎమ్మెల్యేల సంతకాలు సేకరించాలి. ఆ ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఇక కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అభ్యర్థులు బయటకు వస్తారు, నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొంటారు. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. సిపిఐ అభ్యర్థి హస్తం, ఆయనతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు అందరూ అసెంబ్లీకి చేరుకున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వీళ్ళందరూ 20వ తారీఖు వరకు దీనికి సంబంధించిన ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలో 20వ తారీఖు సాయంత్రం 5 గంటలకు వీళ్ళు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. సో బీఆర్ఎస్ పార్టీ ఇతర అభ్యర్థులను పోటీలో పెడితే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు 5 స్థానాలకు గాను 5 అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటున్నటువంటి నేపథ్యంలో 5 ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రాసెస్ 20వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత ఉంటుంది. కాబట్టి 20వ తారీఖు 5 గంటల తర్వాత ఈ 5 అభ్యర్థులు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అయితే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీళ్ళు 20వ తారీఖు తర్వాత కూడా అంటే 27 వరకు లేదంటే 29 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒకవేళ వీళ్ళు 20వ తారీఖు ఎన్నిక అవుతారు కానీ ఇప్పుడున్నటువంటి మండలి సభ్యులకు సంబంధించినటువంటి పదవీ కాలం ఈ నెల 29తో ముగుస్తుంది. అప్పటి వరకు వాళ్ళే ఎమ్మెల్సీగా ఫీడ్ చేస్తారు. వీరు 20వ తారీఖు ఎన్నికైనా వీళ్ళు అసెంబ్లీకి మండలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ సెషన్స్ కి వీళ్ళు మండలికి వెళ్లే అవకాశం ఉంది. 20వ తారీఖు వీళ్ళు గెలిచినప్పటికీ అంటే వీళ్ళ ఎన్నికను ప్రకటించినప్పటికీ
కనీసం ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా వీలు లేదని సమావేశాల సందర్భంలోనే వీళ్ళు మండలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, అభ్యర్థులు, పార్టీకి సంబంధించిన విప్పులు వీళ్ళందరూ కలిసి నామినేషన్ ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయంకు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లతో ఈ నామినేషన్ పేపర్లను చూస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి దాసోజీ శ్రవణ్ తో పాటు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, దాసోజీ శ్రవణ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇటు కేటీఆర్ గానీ, హరీష్ గానీ, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు గానీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, తమకూర మల్లారెడ్డి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. వీళ్ళ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత, వీళ్ళ నామినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లోపలికి వెళ్తారు. ఒకరితో ఒకరికి, అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మరొక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్లాష్ కాకుండా ఉండేందుకు అసెంబ్లీ కార్యదర్శి కూడా వాళ్ళకు సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం దాసోజీ శ్రవణ్ మనం విజువల్స్ లో చూడవచ్చు. ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను చేతిలో పట్టుకొని వెళ్తున్నారు. ఆయన వెంట కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, గంగుల కమలాకర్ గానీ, మల్లారెడ్డి గానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ వాళ్ళందరూ ఆయన వెంట వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముగ్గురు వెళ్తారు. వాళ్ళతో పాటుగా సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి ముల్లకంటి సత్యం కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మొత్తానికైతే ఈ నలుగురు అభ్యర్థులు, ఈ 5 అభ్యర్థులతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు, వాళ్ళకి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో అసెంబ్లీ ప్రాంగణం చాలా కోలాహలంగా ఉంది. వాళ్ళు నామినేషన్ వేసి వచ్చిన తర్వాత వాళ్ళను కంగ్రాచులేట్ చేయడానికి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, వాళ్ళ నియోజకవర్గం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాసోజీ శ్రావణ్ లోపలికి కార్యాలయంకు వెళ్లారు. వాళ్ళతోని సరేంటి ప్రక్రియ మొత్తం అయిపోయిందా ఏంటిది? ఆల్మోస్ట్ అయిపోయింది. అధిష్టాన వర్గం ఇష్టం కంప్లీట్ అయిపోయింది. నామినేషన్ కి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించారు. విప్పుగా మీరే దాన్ని చేయవలసిన విప్పుగా ఏదైతే గవర్నమెంట్ విప్పుగా ఉన్నామో ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం అందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యే గవర్నమెంట్ చైర్మన్ సందర్భంగా కూడా నామినేషన్ సంతకాలు పెట్టించి ఫైల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మాకున్నటువంటి 9 ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే అఖిల కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించిన ప్రకారం వాళ్ళందరినీ కూడా నామినేషన్ ఫైలింగ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు రెడీ అయ్యాయి. దానికి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థికి 20 మంది 21 మంది ఎమ్మెల్యేలు బలపరచాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సంతకాలన్నీ సేకరించినట్లు ప్రభుత్వ విపులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ సీఎం, అదేవిధంగా మిగతా మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభ్యర్థుల వెంట వెళ్లి నామినేషన్ వేస్తారు. సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.